ఆ పరిస్థితుల్లో ప్రజల్ని మీరు ఆలోచించమని అడుగుతున్నాను. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు పనిచేసినటువంటి సతీష్ కుమార్ అనేటువంటి ఒక పోలీస్ అధికారి అప్పుడు పరకామణిలో ఒక దొంగతనం జరిగిందంట. ఆ దొంగతనంలో ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడంట. సతీష్ కుమార్ గారు పలానా అతను దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అని చెప్పి ఆ దొంగతనం అతను కంప్లైంట్గా నమోదు కాబడ్డాడు ఎఫ్ఐఆర్లో, అంటే ఫిర్యాదుదారుడిగా. ఎవరైతే పరకామణిలో దొంగతనం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు, కోర్టులో కేసు నడుస్తుంది. తర్వాత అతను ఏదో టీటీడీ బోర్డుకి అర్జీ పెట్టుకున్నాడంట. అయ్యా తెలుసో తెలియకో నా మీద నెత్తిన శనుండి నేను దేవుడు పరకామణిలో హుండీలో డబ్బులు లెక్కించేప్పుడు పాపం చేశాను, ఆ పాపం కడుక్కోవడం కోసం దేవుడికి నా ఆస్తినంతా కూడా దేవుడికి రాస్తాను అని చెప్పి అర్జీ పెట్టుకున్నాడంట. తిరిగాడంట. టీటీడీ బోర్డు ఆమోదించిందంట. ఇవన్నీ మీడియాలో చదివిందే మనం. ఆమోదించారంట. టీటీడీ బోర్డు ఆలోచన మేరకు అది ఆమోదించినటువంటి ఆమోదం మేరకు పై అధికారుల యొక్క ఆదేశం మేరకు అతను కోర్టుకు వెళ్ళి విత్డ్రా పిటిషన్ ఫైల్ చేశాడంట ఈ సతీష్ కుమార్ గారు. దానికి ఇవాళ ఆయన సిఐగా పనిచేస్తున్నాడు. రైల్వేలో పనిచేస్తుంటే ఆయన 13వ తారీఖు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత 7:30కి ఇంట్లోంచి బయటకు వచ్చారంట. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వెల్లడించినటువంటి విషయం. అంటే 13వ తారీఖు సాయంత్రం 7 గంటల చిల్లరకి ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చారని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. రాత్రి 12కో ఎప్పుడో 12 చిల్లరకో రైల్వే స్టేషన్కి వచ్చారని చెప్పి రైల్వే వాళ్ళు చెప్పారని మీడియా చెప్తుంది, తెలుగుదేశం మీడియా కూడా చెప్తుంది. 12 చిల్లరకి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కారని చెప్పని రైల్వే అధికారులు చెప్పంటే రైల్వే ఉద్యోగస్తులు చెప్పినటువంటి ఆయన రైలు ఎక్కడం సీసీటీవీలో ఉంది అని చెప్పని చూశారని చెప్పాము మీడియా చెప్తుంది. ఉదయం 14వ తారీఖు ఉదయం 9:15 ఎవరైతే రైల్వే కీమెన్గా అంటే ట్రాక్ని ఇన్స్పెక్షన్ చేసేటువంటి ప్రాథమిక ఉద్యోగిగా అంటే కింద స్థాయిలో ఉద్యోగిగా ఉన్నటువంటి ఆయన ఈ బాడీని గుర్తించి ఆయన జేబులో ఐడి కార్డును చూసి మనిషి పడిపోయినటువంటి రైల్వే పట్టాల పక్కన శవంగా పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జేబులో ఐడి కార్డును తీసి దానిలో ఆయన పోలీస్ అధికారిగా సతీష్ కుమార్గా ఆయన పేరుగా ఉన్న చూసి చెప్పాడని మీడియా చెప్తుంది. అప్పుడు వెంటనే మొత్తం బిలబిలామంట పోలీస్ అధికారులు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేసారంట. వెంటనే ఇది సతీష్ కుమార్ది అని తెలిసి అక్కడికి వచ్చినటువంటి అధికారులు వెంటనే సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారు. గమ్మత్తు చూసుకోండి, సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారంట. స్థానిక ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళందరూ వచ్చారని, డిఎస్పీ గారు వచ్చారని చెప్పి మీడియా మిత్రులు చెప్తున్నారు. ఇల్లు దిగ్బంధం చేసి అమ్మ మీ ఆయన చచ్చిపోయాడని కాదు చెప్తాకు వచ్చింది, అమ్మ నీ భర్త చచ్చిపోయాడు లేడమ్మా అని చెప్పి బాధతో చెప్తాకు కాదు ఆ ఇంటికి వచ్చింది, ఆ ఇల్లు మొత్తాన్ని జల్లెడ పడతాకు వచ్చారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే మీ ఇంటి ఆయన, మీ ఇంటి యజమాని, మా పోలీస్ అధికారి దురదృష్టవశాత్తు అనుమానాస్పదంగా పడుంది ఆయన బాడీ అని చెప్పి కౌరు చెప్పటానికి మర్యాదపూర్వకంగా వెళ్లాల్సినటువంటి పోలీసులు ఆ ఇల్లు జల్లెడ పడతాకి వెళ్ళారంటే చూడండి. అంటే తోటి పోలీస్ అధికారి మరణం పట్ల కూడా ఎంత నిర్దయగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు గొల్లుమని. అరే మా ఆయన కూడా పోలీసే కదా, మా అబ్బాయి కూడా పోలీసే కదా, మా అన్నయ్య కూడా పోలీసే కదా, మా పట్ల కూడా ఇట్లాగా మా ఇల్లు ఎతకటం ఏంటి, మేము దొంగలమా, మా ఇల్లంతా జల్లెడ పడటం ఏంటి అని చెప్పి వాళ్ళు హలో లక్షణాన్ని వాళ్ళ బాధలు వర్ణనాతీతం. అసలు ఏం జరిగింది, ఆత్మహత్య, హత్య ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపే ఈ మొత్తం ఇల్లంతా ఎతికేస్తారు పోలీసులు.
ఆ పడి ఉన్నటువంటి మృతదేహం దగ్గరికి, సతీష్ కుమార్ గారి మృతదేహం దగ్గరికి 2 గంటల పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV9, NTV, ఇంకా అనుకూల మీడియా చాలా ఇంకొక 7-8 ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు కానీ అక్కడికి సాక్షిని కానీ కొన్ని సాక్షిని ఆపారంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రానివ్వరు, పార్టీ ఆఫీస్కి రానివ్వరు, మంత్రుల మీటింగ్లు కూడా సాక్షులను రానివ్వరు. ఒక పోలీస్ అధికారి మృతదేహం అనుమానాస్పదంగా అక్కడ దొరికితే అక్కడ కూడా సాక్షిని రానివ్వరు. ఒక్క TV5 మాత్రం డెడ్ బాడీ దగ్గరికి రానిస్తారు. ఆ 2 గంటల్లో 2 గంటల్లో కుటుంబ సభ్యులను రానివ్వరు, అన్నదమ్ములను రానివ్వరు, అక్క చెల్లెలను రానివ్వరు, భార్యను రానివ్వరు. ఆ పడున్నటువంటి అధికారిని చూడటానికి ఇవన్నీ మీడియా కాకై కూస్తుంది. అయ్యా అధికారులారా, మీరు ఒక TV5 మాత్రమే, ఆ 2 గంటల్లో ఒక TV5 మాత్రమే మీ పోలీసులతో పాటు సతీష్ కుమార్ గారి యొక్క మృతదేహం దగ్గరికి 2 గంటల పాటు ఇంకెవరిని రానివ్వలేదు అని మీడియా కోడైకి వస్తుంటే ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకు మీరు రానివ్వలేదు ఎవరిని? పోనీ సాక్షిని రానివ్వలేదు, TV9, NTV, HMTV ఇట్లాంటి మోడల్ ఛానల్స్ ఉన్నాయి కదా, న్యూట్రల్ ఛానల్స్, వాళ్ళని ఎందుకు రానివ్వలేదు? పోనీ మీ ఈటీవీని రానివ్వలేదు, మీ జ్యోతిని కూడా ఎందుకు రానివ్వలేదు? రానివ్వకపోగా ఇంకొక ఆయన చెప్తున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యుడు, సార్ సతీష్ కుమార్ గారి భార్య ఫోన్ కూడా లాక్కెళ్ళారు సార్ అని. ఇది ఎక్కడ విచిత్రం? సతీష్ కుమార్ గారేమో పరకామణి కేసులో ఆయన ఫిర్యాదుదారుడు. ఆయన టీటీడీ బోర్డు ఉత్తర్వుల మేరకు, పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకున్నాడని మీడియాలోనే రాస్తారు. అతను ఎలా దోషి? ఆయన భార్య ఫోన్ లాక్కుంటాక ఆయనేం నిందితురాలు? చుట్టాలు చెప్తున్నారు, దగ్గర సమీప బంధువులు. ఇది ఎక్కడ పాపం అండి? సతీష్ భార్య ఫోన్ పట్టుకెళ్తాం ఏంటండి? సతీష్ కుమార్ గారి ఫోన్ ఎక్కడుందో ఇంతవరకు తెలియదు. ఇవన్నీ ప్రపంచానికి చెప్పరా అని అడుగుతున్నాను. చెప్పాలి కదా, ఎందుకు చెప్పరు అని అడుగుతున్నాను. పోనీ